డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి ఫౌండర్ రాజేశ్వరి మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే నవీన. మేడం, ఒక మాట ఉంది కదా, ఇప్పుడు కూతురు సరిగ్గా లేకపోతే తల్లిని తిడతారు, కొడుకు సరిగ్గా లేకపోతే తండ్రిని అంటారు. అదే భార్య గయ్యాలి అనుకోండి, భర్తది నీ భర్త ఇలా ఉన్నాడు అందుకే ఇలా తయారయ్యావు అంటారు. ఎందుకు అంటారు అసలు? అంటే ఇక్కడ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే ఇలాంటి పేర్లు వస్తున్నాయా? అంటే రౌతు బుద్ధి గుర్రం అని ఒక సామెత ఉందమ్మా. అంటే గుర్రం స్వారీ చేసేటువంటి వాడు ఉంటాడే, వాడు గుర్రాన్ని కంట్రోల్లో పెట్టకపోతే అది ఎగిరి దాని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా పెడుతుంది. వీడి చేతిలో కళ్ళెం ఉంటుంది కదా, ఆ కళ్ళెంతో దాన్ని కంట్రోల్ పెట్టే కెపాసిటీ ఆ గుర్రాన్ని నడిపేవాడికి ఉండాలి. అది లేకపోతే అంతే. అలాగే భార్యాభర్తలైనా తల్లి పిల్లలైనా, ఇప్పుడు మన ప్రవచనకారుడు గరికిపాటి నరసింహారావు గారు ఏదో సందర్భంలో చెప్పారు ఈ మాట. అది ప్రజలు సరిగా లేకపోతే రాజు తప్పు. ఎందుకని? ఆ ప్రజారంజకంగా పాలించవలసిన వాడు రాజు, వాళ్ళు తప్పు చేస్తే దండించవలసిన వాడు రాజు. అలా కాకుండా సక్రమంగా పరిపాలన లేనప్పుడు, వాళ్ళు అడ్డగదారిలో అడ్డగోలుగా వెళ్ళిపోయినప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ రాజుకు ఉండాలి. ఆయన చేతిలో అధికారం ఉంది కదా, ఆయన అలా లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా మారిపోతారు. అలాగే తండ్రి తప్పు. ఎందుకని కొడుకుని తండ్రి తప్పు అని ఎందుకన్నారు, కూతుర్ని తల్లి తప్పు అని ఎందుకన్నారంటే, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని స్నేహితుల్లా చూడాలి అంటారు. ఇప్పుడు ఒక వయసు గడ్డాలు మీసాలు వచ్చిన పిల్లవాడికి తల్లి అన్ని పాఠాలు చెప్పలేదు, అన్ని విషయాలు చెప్పలేదు. వాళ్ళు కొంచెం స్వతంత్రంగా వ్యవహరిస్తారు. అంటే మాకు వయసు పెరుగుతున్న కొద్దీ మాకు అన్నీ తెలుసన్న భావన పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లవాడిని కంట్రోల్ చేసే కెపాసిటీ తండ్రికి ఉంటుంది. అంచేత కూర్చోబెట్టి, బాబు అది అలా కాదు, ఇలా కాదు ఇలా అని చెప్పగలగాలి. మా పని మనిషి ఉంది, అమ్మాయికి వాళ్ళ ఇంట్లో 3 ఫోన్లు. ఆ అమ్మాయికి ఒక ఫోను, ఆ అమ్మాయి తండ్రికి ఒక ఫోను, అమ్మాయి తమ్ముడికి ఒక ఫోను. తమ్ముడు ఇంకా 9th క్లాస్ చదువుతున్నాడు, చిన్నపిల్లాడు. వాడికి ఫోన్ ఎందుకు అని అడిగాను నేను. చిన్నపిల్లాడు కదా అంటే, కోవిడ్ టైంలో వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా, అప్పుడు ఫోన్ కొనిచ్చారు. ఓకే, అప్పుడు ఇచ్చారు, బాగుంది. ఇప్పుడు కోవిడ్ లేదు కదా, స్కూల్కి వెళ్ళొచ్చు కదా, ఫోన్ ఎందుకు తీసుకోరు మీరు అని అడిగితే, ఫోన్ తీసుకుంటే వాడు గొడవ చేస్తాడు, ఏడుస్తాడు, కింద పడి దొల్లుతాడు. కింద పడి దొల్లితే లాగ్ ఒకటి ఎందుకు పీకరు, రెండు దెబ్బలేసి ఎందుకు కూర్చోబెట్టరు? అంటే కంట్రోల్ ఎలా తప్పుతున్నారో చెప్తున్నాను. వాడు ఏడుస్తున్నాడు కాబట్టి ఫోన్ ఇచ్చేస్తున్నారు. మీరు ఫోన్ ఇచ్చేసిన తర్వాత ఇవాళ వాడు 9వ తరగతి, రేపు పొద్దున ఇంటర్మీడియట్కి వెళ్తాడు. వాడు ఆన్లైన్లో ఏం చూస్తున్నాడో మీకేం తెలుసు? వాడు విచ్చలవిడిగా ఎక్కడ తిరుగుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ డ్రగ్స్ అలవాటు అవుతున్నాడో మీకేం తెలియదు కదా. వాడి మీద కన్నేసి చూసే ఓపిక తీరిక మీకు లేవు. అలాంటప్పుడు చిన్న పిల్లవాడికి మీరు ఎందుకు అలవాటు చేస్తున్నారు? ఆ రోజుల్లో ఇచ్చారా, అయిపోయింది. ఇప్పుడు కోవిడ్ లేదు, ఆన్లైన్ క్లాసులు లేవు. అలాంటప్పుడు మీరు ఫోన్ ఎందుకు తీసుకోరు? అంటే చిన్నతనం నుంచి అయినా మనము ఒక దృష్టి పిల్లల మీద పెట్టాలి. పేరెంటింగ్లో చెప్తారు ఇది. ఏది కాన్సన్ట్రేషను, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, పిల్లలు చదువుతున్నారా లేదా, ఎంతసేపు లక్షలు డొనేషన్లు కట్టేశాము, అది వాళ్ళే చూసుకుంటారు, అది టీచర్ల బాధ్యత అనుకుంటే తప్పు. కొడుకు తప్పితే తండ్రిది, కూతురు కనుక లేకపోతే, క్రమం తప్పకపోతే, అదే డిసిప్లిన్లో లేకపోతే తల్లి తప్పు అన్నారు. ఎందుకంటే టీనేజ్కి వచ్చిన అమ్మాయిని 1000 కళ్ళతో కాపాడుకోవాలి తల్లులు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ వస్తుంది, గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని మాట్లాడుతుంది, లేదా డాబా మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకని ప్రైవసీ కోరుకుంటుంది ఫోన్ మాట్లాడేటప్పుడు? మామూలు బంధువులు నువ్వో నేనో ఫోన్ చేస్తే మామూలుగానే మాట్లాడుకుంటాం కదా. ప్రైవసీ కోరుకుంటుందంటే అమ్మాయి ఏకాంతంలోనే వాళ్ళ అవతల వ్యక్తితో మాట్లాడాలి. ఎవరు ఏకాంతంతో అవతల వ్యక్తితో మాట్లాడుతుంది అంటే ఒక ఇంట్రెస్టెడ్ పర్సన్. అది మిగతా వాళ్ళు ఎవరు వినకూడని మాటలు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అవతల వ్యక్తి ఎవరు, వాడితో నీకేంటి సంబంధం, వాడితో మాట్లాడేటప్పుడు ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటున్నావు అని తల్లి ఎందుకు అడగదు? నువ్వు తలుపులు ఎందుకు వేసుకుని మాట్లాడుతున్నావు, ఇక్కడ కూర్చొని మాట్లాడు అని అంటారు కదా. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఎక్కడ గాడి తప్పుతున్నారంటే ఎవరి ప్రైవసీ ఎంతవరకు ఉండాలనేది తెలియాలి. ప్రైవసీ ఉండాల్సిందే తప్పనిసరిగా, కానీ అది ఎంతవరకు ఉండాలి? తలుపులు వేసుకుని ఎవరితోటో మాట్లాడుతుంది, రేపు సినిమాకి రమ్మంటే పెడుతుంది, ఎల్లుండి ఎక్కడికో పెడుతుంది. అది నీ గాడి తప్పుతోంది కదా. నువ్వు ఇక్కడ కూర్చో, ఇక్కడ మాట్లాడు, ఎవరైనా నీ ఫ్రెండ్స్ ఉన్నారా, రమ్మని, ఇంటికి రమ్మను, ఇంట్లో మాట్లాడుకోండి. అలా కాకుండా నా ఫ్రెండ్ ప్రైవేట్ క్లాస్కి రమ్మంది, నా ఫ్రెండ్ చదువుకోవడానికి రమ్మంది, జనరల్గా ఆడపిల్లలు చెప్పేవి, మగపిల్లైనా ఆడపిల్లైనా చెప్పేవి. మా అమ్మాయి కంబైన్డ్ స్టడీకి వెళ్ళింది అనుకుంటారు. అది కంబైన్డ్ స్టడీ ఎందుకు? మార్నింగ్ షోకి వెళ్తే ఎప్పుడైనా ఎక్కువ మంది టీనేజ్ పిల్లలు, ఇంటరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు భుజాన బ్యాగులు వేసుకుని సినిమా హాల్లో కనబడతారు. అంటే వీళ్ళు ఇంట్లో కాలేజీకి అని చెప్పి బ్యాగ్ వేసుకుని వస్తున్నారు, అక్కడి నుంచి ఆ కుర్రాడితో కలిసి సినిమాకి వస్తున్నారు. అది వీళ్ళకి తెలియదు కదా. మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిందని అనుకుంటారు. అమ్మాయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, ఎవరిని కలుస్తుందో, ఏం చేస్తుందో తెలియదు కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాలి?
ఎప్పుడో కొన్నాళ్ళకి వాళ్ళకి కంప్లైంట్ వస్తుంది, ఏది మీ అమ్మాయి ఎక్కువ స్కూల్కి రావటం లేదు లేదా కాలేజీకి రావటం లేదని. అప్పుడు 4 తిడతారు, అయిపోయింది, దులిపేసుకుంటారు, మళ్ళీ మామూలే. అంచేత మొదటి నుంచి కూడా మనం ఒక కన్ను వాళ్ళ మీద ఉంచి వాళ్ళు ఎక్కడికి వెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి చెప్పచ్చు అంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు డ్రగ్స్ వాటికి అలవాటు అయిన వాళ్ళైతే నెమ్మదిగా ఈ పిల్లాడికి కూడా అలవాటు చేస్తారు. అంచేత వాడి ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు తెలిస్తే మన అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. అంచేత ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి. ముఖ్యంగా పిల్లల్ని పెంచే టైంలో వాళ్ళు టీనేజ్కి వస్తున్న కొద్దీ వాళ్ళ మనస్తత్వాలు మారుతాయి. బాడీలో ఆర్గాన్స్ Changes ఎట్లాగా వస్తాయి. చేంజెస్ వస్తాయో అలా వాళ్ళలో కూడా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని జాగ్రత్తగా గమనించగలగాలి. అది వాళ్ళకి ఒక క్రమశిక్షణలో పెట్టే టైంలో వాళ్ళు బాధపడతారు అని అనుకోకూడదు. కొడితే బాధపడతారు, అయ్యో కొడితే బాధపడతారు, తిడితే బాధపడతారు, లేదా చచ్చిపోతామంటారు, లేదా ఆత్మహత్య అంటే పిల్లల్ని పోగొట్టుకుంటాం కదా అని అనుకునే కంటే వాడిని ముందే మీరు కంట్రోల్ పెట్టాలి. అలాగే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తారు, వాడు ఫెయిల్ అయినప్పుడు, సబ్జెక్ట్ పోయినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆ లక్షణాలు తెలుస్తాయి. వాళ్ళు 10 మందిలో కలిసి ఫ్రీగా ఉండలేకపోవటం, ఒకళ్ళు లోన్లీగా కూర్చోవడం, అలా ఏదో తేడా తెలుస్తుంది. ఆ తేడా తెలిసినప్పుడు మీరు కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. ఏదో పరీక్ష పూర్తి పోయింది, ఇంకోసారి కట్టుకుంటాం, దానికోసం బాధపడక ధైర్యం చెప్పాలి. కానీ ఏదో ₹1,00,000 ఖర్చు పెట్టాం, నీకు 25,000 ఖర్చు పెట్టి ట్యూషన్ పెట్టించాం, అయినా పరీక్ష తప్పే అని తిరిగితే వాడి డిప్రెషన్ ఇంకా తగ్గుతుంది, ఇంకా పెరుగుతుంది కదా అది. అంచేత అలా కాకుండా పోతే పోయిందిలే నాన్న, మళ్ళీ ఈసారి చదువు, ఒక ఫెయిల్యూర్ అంటే అది విజయానికి మొదటి మెట్టు అనుకోవాలి అని ధైర్యం చెప్పడంలో తేడా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే అదే తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని కంట్రోల్ పెట్టకపోతే పరిస్థితి ఇది. అంచేతనే తల్లి ఆడపిల్లని కంట్రోల్ పెట్టకపోతే తల్లి తప్పు, మగపిల్లాన్ని కంట్రోల్ పెట్టకపోతే తండ్రి తప్పు అంటారు. అలాగే గురువు కూడా. శిష్యులు క్లాస్ రూమ్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు సీతారాముడు చుక్కలాట ఆడుకుంటున్నారా, కబుర్లు చెప్పుకుంటున్నారా, పాఠం వింటున్నారా అనేది చూడాలి. జనరల్గా టీచర్లు ఏం చేస్తారంటే కుర్చీలో కూర్చుంటారు, కూర్చుని పాఠం చెప్పేస్తారు. అంటారు. వాళ్ళ లాస్ట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వీడికి కనపడదు. క్లాస్ రూమ్లో ఎప్పుడు కూడా పచారులు చేస్తూ పాఠం చెప్పినప్పుడు మనం అలర్ట్ అవుతాం, పిల్లలు కూడా అలర్ట్ అవుతారు. నడుస్తూ వస్తుంటే అమ్మ టీచర్ నా దగ్గరికి వస్తుందని వాళ్ళు జాగ్రత్త పడతారు. అలాగే పరీక్షలప్పుడు కూడా వాచర్ కూడా అలాగా చూస్తూ అలా తిరుగుతూ ఉంటేనే ఎవరైనా కాపీ చేయడానికి కుదరదు. ఆయన ఇక్కడ కూర్చొని ఆయన ఏ ఫోనో చూసుకుంటుంటే వాడు వెనకాల నుంచి నెమ్మదిగా జేబులోంచి తీసి కాపీ కొడుతూ ఉంటాడు. అంచేత గురువు తప్పు పిల్లలు సరిగా లేకపోతే, తల్లిదండ్రులు తప్పు పిల్లలు సరిగా లేకపోతే, పరిపాలించే రాజు తప్పు ప్రజలు సరిగా లేకపోతే అని అందుకనే చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్. మంచిది.